హలో అండి. టేస్టీగా అండ్ ఈజీగా ఈ టిప్స్‌తో పిండి కలిపి గోరుమిటీలు చేసి చూడండి. భలే ఉంటాయి. ఎన్ని రోజులైనా అస్సలు పాడవకుండా చాలా బాగుంటాయండి. చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం కొంచెం వెడల్పుగా ఉన్న బేషన్ తీసుకొని అందులోకి మైదా పిండి వేసుకుంటున్నాను. కేజీ మైదా పిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. అలాగే కేజీ మైదా పిండికి కేజీ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అనమాట ఇది. ఈ పిండి రవ్వ 2 కూడా ఫస్ట్ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మరీ సరిపడా కాకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలి. సాల్టు, పిండి, రవ్వ 3 కూడా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత సుమారు ఒక 100 గ్రాముల వరకు వేడి వేడి నూనె పోసుకోవాలి. నూనె మరిగిన తర్వాత అప్పుడు పోసి ఫస్ట్ గరిటెతోటి కలుపుకోవాలండి. ఇలా పిండంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ గరిటెతోటి. ఇలా కలిపేసిన తర్వాత చేతితోటి ఈవెన్‌గా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి. చూడండి, పిండిని మనం పట్టుకుంటే ఇలా ముద్దలా అవ్వాలన్నమాట. మనం వేడి వేడి నూనె పోస్తాం కదా, అందుకని చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా ముద్ద అవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని మనం మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ నీళ్ళు పోసామంటే జోరైపోతుందన్నమాట. అస్సలు క్రిస్పీగా ఉండవండి, సాగుతాయి అన్నమాట. సో చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. అలాగే మరీ గట్టిగా పోసామంటే చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇలా పిండంతా కూడా కలుపుకోవటం ఇబ్బందిగా ఉంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి కూడా కలుపుకోవచ్చండి. నేను ఇలానే కలుపుకున్నాను. 2 ముద్దలాగా కలుపుకున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండిని మూత పెట్టేసి కవర్ చేసుకోవాలండి, గాలి ఆడకుండా. చూడండి, ఇక్కడ నేను చేత్తోనే చేసుకుంటున్నాను. ఇలాగా చేసుకుంటే చాలా ఈజీ అండి. పైన చక్కగా గణుపుల్లాగా వచ్చినాయి, లోపల కూడా వచ్చినాయి అనమాట. నేను ఎప్పుడు ఈ గోరుమిటీలు చేసినా సరే చేస్తూనే చేస్తానండి. బలనైతే యూజ్ చేయను. ఇలాగ మనకు నచ్చిన సైజులో పిండి తీసుకొని మిగిలిన పిండి మీద ఎప్పటికప్పుడు మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇలా చేసామంటే చాలా సింపుల్ అండి. ఒకసారి ట్రై చేసామంటే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. ఇలా అన్నిటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఒక పక్క చేస్తూనే ఒక పక్కన ఫ్రై చేశానండి. చూడండి, ఫస్ట్ అయితే ఇలాగా ప్లేట్ నిండా చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. వీటన్నిటిని కూడా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి మూగుడు పెట్టి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అస్సలు క్రిస్పీగా ఉండవు, పైన కలర్ వచ్చేస్తాయి, లోపల పిండి పిండిలా ఉండిపోయి తింటున్నప్పుడు సాగుతాయి అన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకుంటూనే మిగిలిన పిండిని నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలా నిదానంగా కలర్ ఇలా చేంజ్ అవ్వాలన్నమాట, అప్పుడే బాగుంటాయి. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలానే అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ అనమాట. 3 కూడా అంటే పిండి, రవ్వ, పంచదార ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత పాకం పట్టుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ పంచదార 2 కూడా తీసుకున్నానండి. మొత్తం పంచదార కాదు, మొత్తం బెల్లం కాదు, 2 కూడా హాఫ్ తీసుకున్నాను. సో 2 కలిపి కేజీ అనమాట. కొన్ని నీళ్ళు పోసేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. పాకం ఎలా చేసుకోవాలంటే మంటని మీడియంలో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ మరీ గట్టి పాకం కాదు, అలానే మరీ లేత పాకం కాదనమాట. చూపించిన విధంగా పాకం ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఉంటాయండి. గట్టి పాకం పట్టామంటే పాకం అంతా కూడా డ్రై అయిపోయి ఊడిపోతుంది అనమాట. చూడండి, ఇలాగా ఉంది కదా, ఇది కొంచెం లేత పాకం అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఈ ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి, అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మరొకసారి 2-3 నిమిషాల పాటు ఉంచుదాము. ఇప్పుడు చూడండి చేతికి ఎలా వచ్చిందో, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోరుమిటీల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటే పాకం అంతా కూడా ఈవెన్గా పడుతుందన్నమాట. నేనైతే కొన్ని వేసి పాకంలో ఇలా దొర్లించి తీసుకున్నాను. మొత్తం అన్నీ ఒకసారి వేసామంటే కలుపుకోవడానికి ఇబ్బంది అనమాట. సో అందు గురించి కొన్ని పాకంలో వేసుకొని ఇలా అంతా కూడా ఈవెన్గా పట్టేలాగా కలుపుకొని తీసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే పాకము చక్కగా పడుతుందన్నమాట. ఏ మాత్రం గ్యాప్ లేకుండా నిండుగా పడుతుందండి. ఫైనల్గా అన్నీ కూడా వేసుకొని మనం కలుపుకున్నామంటే చక్కగా సరిపోతుందన్నమాట. పిండి, రవ్వ, పంచదార అంటే మన ఇష్టం, పంచదార కానీ బెల్లం కానీ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి. చూడండి, ఇవి పాకంలోంచి తీసిన తర్వాత డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
హలో అండి. కొబ్బరి బూరెలు ఇలా ఒకసారి చేసి చూడండి. భలే పొంగుతాయండి ఆయిల్‌లో వేసినప్పుడు. ఆయిల్ ఏమాత్రం పీల్చకుండా చాలా బావుంటాయి. ఎలాంటి హడావిడి లేకుండా హ్యాపీగా వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్‌లో ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్ని కేజీలైనా సరే. చాలా ఈజీ ప్రిపరేషన్. దీనికోసం బియ్యాన్ని వాష్ చేసి కనీసం 24 గంటల పాటు నానబెట్టుకుంటే బావుంటాయండి స్మూత్‌గా కొబ్బరి బూరెలు. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని వాష్ చేసి 24 గంటల పాటు నానబెట్టి మెత్తగా పిండి పట్టించాను. అలాగే కొబ్బరికాయలు 4 కొబ్బరికాయలు తీసుకొని మిక్సీ జార్లో బరకగా మిక్సీ పట్టాను. ఇక్కడ నేను 2 కేజీల బెల్లానికి కొబ్బరి బూరెలు చేస్తున్నానండి. ఫస్ట్ బెల్లాన్ని కొంచెం చితగ్గొట్టేసి నీళ్ళలో నానబెట్టి పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. అందుకని కలర్ఫుల్గా ఉందనమాట. పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే నీళ్ళల్లో మనం బెల్లం పాకం వేసినప్పుడు చేతికి రావాలండి. మరీ ముదురు పాకం పట్టామంటే కొంచెం గట్టిగా వస్తాయి. అలానే కొంచెం లేత పాకం పట్టామంటే గట్టిగా వస్తాయి. సో చూసుకొని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పాకం వచ్చిన తర్వాత కొబ్బరి కూడా వేసి కనీసం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడే బాగుంటాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మన ఇష్టం అండి. ఒక 4 స్పూన్ల వరకు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలాగా నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేసుకోవాలి. పిండి ఒకవేళ బరకగా అనిపిస్తే మళ్ళీ జల్లెడ పట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే జల్లెడ పట్టాను. పిండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఒకళ్ళు పిండి వేస్తుంటే ఒకళ్ళు చలిమిడి ప్రిపేర్ చేస్తారు. అప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలాగ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి పిండి. మరీ ఎక్కువగా వేసినా సరే గట్టిగా అయిపోద్ది. ఒకవేళ జారుగా ఉందంటే కొంచెం పిండి కలుపుకోవచ్చు, కానీ గట్టిగా అయితే కష్టం అనమాట. అండ్ జారుగా ఉందంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడం కూడా కష్టం అనమాట. సో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం చేతితో పట్టుకుంటే ఉండలా అవ్వాలన్నమాట. అండ్ అలాగే ఈ చలిబడి ఆరిపోకుండా పైనుంచి కొంచెం ఆయిల్ వేసాను. చూడండి ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండొద్దు, అలానే మరీ జారుగా ఉండొద్దు. ఇప్పుడు దీన్ని ఆయిల్ కవర్ మీద మనకు నచ్చిన సైజులో ఇలాగా ప్రెస్ చేసుకొని వేడెక్కిన ఆయిలే వేసుకోవాలి. అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంట ఎక్కువగా ఉందంటే లోపల పిండి పిండిలాగా ఉండిపోద్ది అనమాట. సో చూసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆయిల్లో వేసిన వెంటనే కూడా ఎలా పొంగుతున్నాయో, అంటే పాకం కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఒకవేళ పాకం కనుక కరెక్ట్గా రాకపోతే ఆయిల్లో వేసినప్పుడు పొంగవండి. సో ఇలాగా ఫ్రై చేసుకుంటే రెండు పక్కల కూడా లోపల వరకు కూడా పిండి ఉడికి బాగుంటాయండి. ఇలానే అన్నిటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయట తీసి ఈ విధంగానే అన్నిటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ అనమాట. ఎంత వంట రాని వాళ్ళైనా సరే హ్యాపీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ వేసిన ప్రతి ఒక్కటి కూడా చక్కగా పొంగి ఆయిల్ ఏమాత్రం పీల్చకుండా చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. సో ఈ కొబ్బరి బూరెలు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.